హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హసంతి భక్తి ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు మన ఈ వీడియో ద్వారా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పూజా విధానం గురించి అసలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైభవం గురించి మనం మాట్లాడుకుందామండి. సాక్షాత్ ఆ విష్ణుమూర్తి అవతారాల్లోనే దశావతారాలు ఉన్నాయి కదండీ! అందులో నాలుగవ అవతారమే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఈయనని పూజించడం వల్ల ఎన్నో అభీష్టాలు నెరవేరుతాయని చెప్పి కూడా మనందరికీ తెలిసిందే కదండీ! అయితే ఎవరైనా కోర్టు కేసులతో బాధపడుతున్న వారు గానీ, లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అలాగే జాతకంలో జన్మశనితో బాధపడుతున్నవారు గానీ, అదేవిధంగా ఆరోగ్యం, మాకు ఆరోగ్యం సరిగ్గా లేదు అని అనారోగ్యంగా ఉండి ఎక్కువ కాలం నుంచి బాధపడుతున్నవారు గానీ, ఈ విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మా ఇంట్లో అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా ఇలా పూజను చేసుకోవడం అయితే జరిగిందండి. అండ్ మీకు కూడా ఏవైనా కోర్టు కేసులు లాంటివి త్వరగా తీరట్లేదు అనుకునే వాళ్ళు కానీ, ఏదైనా హెల్త్ బాగాలేదు అనుకునేవారు కానీ, శని బాధలతో బాధపడే వాళ్ళు కానీ, ఒక్కసారి పూజని మీ ఇంట్లో కూడా చేసి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే తెలుస్తుంది. సాక్షాత్ లక్ష్మీ అమ్మవారితో కలిసి ఎంతో సుందరమైన రూపంతో మనందరికీ కూడా సాక్షాత్కరిస్తున్నారు కదండీ! అలాగే మీ అందరి మీద కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుకి ఇది నా వీడియో అండి. ఈసారి ఇంకొక వీడియోతో మనందరం కలుసుకుందాము. అంతవరకు సెలవా మరి. నా ఈ వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.